పొంగ శ్రీనివాస్ అఘోరిగాడు వాడి పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. పెద్ద ఎత్తున స్పందించారు, ప్రతి ఒక్కరు కంప్లైంట్లు ఇచ్చారు, స్వామీజీలు బయటకు వచ్చారు, బాధితులు బయటకు వచ్చారు. సామాజిక బాధ్యత కలిగినటువంటి నాలాంటి మీడియా సోదరులు గట్టిగా వారి గొంతును వినిపించారు. ప్రభుత్వం దృష్టికి చేరేలా నిరసనలు తెలియజేశారు. వీడు అఘోరి కాదు, వీడు దొంగ అనేది అందరికీ అర్థమైపోయింది. ఇంక నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. యాక్చువల్గా వీడి మీద నేను ఇంకా వీడియో చేయాలని అనుకోలేదు. ఎప్పుడైతే పోలీసు వారు అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు నేనే వెళ్ళి ఈ బాధితులను కూడా తీసుకొని వెళ్ళి వాడిని చూద్దాం అసలు అని చెప్పి అనుకున్నా. వాడు అంబేద్కర్ మహానుభావుని తిట్టాడు, నన్నైతే తిట్టాడు. జర్నలిస్టులుగా మేము మంచిగా సొసైటీలో సనాతన ధర్మాన్ని కాపాడరా బాబు, హిందూ ధర్మం ఏం చెప్తుంది అది బోధించరా బాబు అని చెప్పినటువంటి నన్ను ఇంటికొచ్చి అడ్రస్ తెలుసుకొని నరుకుతా అన్నాడు. మరి వాడు నరుకుతుంటే వాడు నరుకుతానంటే మరి మేము వాడికిలాగా నేనేమో గాజులు వేసుకున్నాను అనుకున్నాడేమో, ఇంటికొచ్చి నరుకుతాను అన్నాడు. సరే నవ్వుకున్నా, ఒక స్మైల్ ఇచ్చా, ఓకే. కొన్ని అంతటితో ఆగాడా? భారత రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారి గురించి పేరెత్తగానే పచ్చి బూతులు తిట్టాడు వాడు, పచ్చి బూతులు. ఆ టైంలో కనుక నా ఎదురుగా వాడు ఉంటే వాడికి దేహశుద్ధి చేసేవాడిని, అందులో ఎటువంటి సందేహం లేదు. నన్నంటే తిట్టాడు, ఓకే. జర్నలిస్టులు మేము అనేక విషయాలపైన ప్రస్తావన తెస్తాం, అనేక విషయాలపైన మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, ఓకే, నేను కాదన్నాను. సరే మమ్మల్ని అన్నీ తీసుకోవాలి, మమ్మల్ని తిట్టినా తీసుకోవాలి, పాజిటివ్గా మంచిగా విమర్శలు చేసినా కూడా మేము తీసుకోవాలి. సమాజంలో రెండు ఉంటాయి కాబట్టి. అంబేద్కర్ మహానుభావుని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే నేను తట్టుకోలేకపోయాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది. చాలామంది తెలంగాణ వాదులు, ఆంధ్రవాదులు స్పందిస్తున్నారు, అంబేద్కరిస్టులు స్పందిస్తున్నారు. సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన గలం ఈ దొంగోడ మీద వ్యతిరేకంగా నినాదాలు అయితే వినిపిస్తున్నారు. అమాయక భక్తుల యొక్క నమ్మకాలతో అఘోర ముసుగులో చేసినటువంటి వీడి అరాచకాలు, వీడి భాగవతాలు తెలిసినటువంటి ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజలు షాక్ అవుతున్నారు. అంటే మన భారతదేశం మతాలకి నమ్మకాలకి మధ్య ఆధారపడి, నమ్మకాల మీద ఆధారపడి బ్రతుకుతుందండి. మతాలే, ఏ మతం వారైనా సరే వారు నమ్మినటువంటి భగవంతుడిని పూజించే ఆ నమ్మకంలో బ్రతుకుతున్నారు మనుషులంతా. మరి వీడు అఘోర ముసుగులో వచ్చాడు, ఏదైనా పూజ చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మినటువంటి అమాయక నిజమైన భక్తులు, అమాయక నిజమైన దైవ భక్తులు వాడికి తోచిన సాయం చేశారు. వాడు అదే ఆసరాగా చేసుకొని, ఈ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి లక్షలు అని చెప్పి ఆసరాగా చేసుకొని వాడు అమ్మాయిలను ట్రాప్ చేయటం, ముస్లింలను ఓచుకోతకు వస్తా, క్రైస్తవులను ఓచుకోతకు వస్తా అని చెప్పి చెప్పటం, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్ చేయటం, రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని బూతులు తిట్టడం, న్యాయస్థానాలను తిట్టడం, అంబేద్కర్ మహానుభావుని తిట్టడం, జర్నలిస్టులను తిట్టడం, మీడియాని తిట్టడం. వాడి నాన్ సెన్స్ అంతా ఇంత కాదు. ఎంతకాలం భరిస్తామండి మనమైనా? దేనికైనా ఒక టైం వస్తే ఎవరికైనా సరే బొక్కలోకి వెళ్ళాల్సిందే. ఒక టైం వరకే వాడి అది నాకైనా సరే ఎంతసేపు చూస్తారు నన్నైనా? నేను సమాజంలో మంచి వీడియోలు చేస్తే, మంచి పనులు చేస్తే నన్నైనా చూస్తారు. లేదు నేను కూడా వ్యూవర్షిప్ కోసం చూసుకొని పిచ్చి వీడియోలు చేస్తే నన్ను మాత్రం ఎవరు చూస్తాడు? ఈరోజు పొగిడిన వాడు రేపు తిడతారు నన్ను. ఒక టైంలోనే జరుగుతుంది, ఒక ప్రాపర్ టైంలోనే ఇదంతా జరుగుతుంది. వాడు 2 ఏళ్ల నుంచో సంవత్సరంన్నర నుంచి వాడి అరాచకాలు, వాడి కామెంట్స్, వాడి బలుపు అందరం చూసాం. టైం వచ్చింది, అర్థమైందండి, టైం వచ్చింది. వాడిని కాపాడేవాడు ఎవడు లేడు. వాడిని కాపాడదామని ఎవడని ప్రయత్నం చేసినా కూడా నేను ఒప్పుకోను. నాకు ఎవడు సపోర్ట్ వచ్చినా రాకపోయినా నేనైతే ఒప్పుకోను. అఘోరిగాడు బొక్కలోకి వెళ్తాడు, చట్టం తన పని దాన్ని చేస్తుంది. పోలీసు వారు ఇప్పటికే ఆ పనిలో ఉన్నారు, నాకు తెలుసు. చాలామంది కామెంట్స్లో అఘోరిగాడిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పావు, ఇంకా ఏది అని కామెంట్స్ అడుగుతున్నారు ఎటకారంగా. నేను ఒకటే చెప్తున్నా, పోలీసులు వారి పని మీద ఉన్నారు, అది నాకు తెలుసు. కొంతమంది మీడియా వాళ్ళకు కూడా తెలుసు. మీడియాలో ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటే వాడు అప్డేట్ చూసి జంప్ అవుతున్నాడు, పారిపోతున్నాడు. తెలుసా మీకు? ఇది మీకు తెలియదు. కాబట్టి అఘోరిగాడికి శ్రీనివాస్ గాడు కూడా అన్ని మీడియా ఛానల్లో చూడట్లా, నన్ను ఫాలో అవుతున్నాడు వాడు. నేను ఏదైతే చెప్తున్నానో అది చెప్పి నమ్మి వాడి యొక్క వ్యూహం మారుస్తున్నాడు వాడు. అందుకే నేను ఈ 2 రోజుల నుంచి అఘోరిగాడి మీద వీడియో చేయట్లా. నిన్న పొద్దున ఎప్పుడో చేశా, మొన్న చేస్తే మా టీం నిన్న అప్లోడ్ చేశారు. ఏది అఘోరిగాడి తల్లిదండ్రులకి ఏదైనా చేద్దామని చెప్పి. అందుకని అఘోరిగాడి మీద నేను వీడియోస్ చేయట్లా, అప్డేట్ ఇవ్వట్లా. కాబట్టి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చాలామంది నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే దొరకకుండా ఉండడండి. అది ఈ రోజు రేపు బహుశా
లేదంటే ఒక నెల పట్టిద్దేమో, అంతే. అది ఎవడైనా సరే ఎంతవరకు దొరకకుండా పారిపోతారు రాష్ట్రాలు దాటి. ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు నిన్నటి వరకు వాడు ఎక్కడైతే పెళ్లి చేసుకున్నాడో అక్కడ నుంచి మకం మార్చాడు. ఉత్తరాఖండ్కో ఏదో కేదార్నాథ్ వెళ్తున్నా అన్నాడు కదా, ఆల్రెడీ వాడికి అయిపోయింది, వాడి సీన్ అయిపోయింది. అఘోరా అఖాడా దగ్గర నుంచి కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాడు అసలు అఘోరియే కాదు, వాడి బతుకంతా దొంగ బ్రతుకు, మోసగాడు, వాడు చీటరు, అమ్మాయిలను ట్రాప్ చేయటం.